రైతు డిక్లరేషన్ పైన బీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహించింది. దానిపైన ప్రభుత్వం నుంచి రియాక్షన్ లేదు. సో, గతంలో డిక్లరేషన్, మరొక డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులు పెద్ద ఎత్తున సహాయపడ్డారు. వాళ్ళ ఇంటింటికెళ్ళి ప్రచారం చేశారు. కాంగ్రెస్ వైపు ఓటేయాలనేటువంటిది కుటుంబ సభ్యులతో ఓటేయించారు. అటువంటి చర్చ జరిగింది. ప్రస్తుతం యూత్ డిక్లరేషన్ పైన బీఆర్ఎస్ పార్టీ దృష్టి పెడతా ఉంది. ఈ నెల 30న దానిపైన ఒక సన్నాహక సమావేశం. జూన్ ఎండింగ్ వరకి భారీ బహిరంగ సభ. కొన్ని లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ గారు ఉన్నారు. మాట్లాడదాం. యూత్ డిక్లరేషన్ కాంగ్రెస్ చెప్పింది. ప్రియాంక గాంధీ వచ్చింది. ఒకదానికి రాహుల్ గాంధీ వచ్చారు. ఒకదానికి సోనియా గాంధీ వచ్చారు. ఇట్లా వచ్చిర్రు. ఆ హామీలు అమలు చేయట్లేదు. నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? పబ్లిక్కు మొత్తం అర్థమైంది. ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ ఫాల్స్ డిక్లరేషన్ చేశారు. ప్రాపర్లీ స్టూడెంట్ కోసం, స్టూడెంట్తో ఫ్యూచర్ ఉంది, మన ఫ్యూచర్ ఉంది, మన కంట్రీ, మన స్టేట్లో స్టూడెంట్స్ అంటే మాకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆయనకు ఫస్ట్ అంటే 2 lakhs జాబ్ ఇస్తా అంటే 2 లక్షల జాబ్ ఇస్తా అంటే హామీ ఇచ్చారు. తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్, ఫీజు 0% ఉంది. స్టూడెంట్స్ చాలా వరి ఉన్నారు. ఇప్పుడు న్యూ అడ్మిషన్ వచ్చింది, జూన్ నెల వస్తుంది. పబ్లిక్లో అంటే చాలా టెన్షన్ ఉంది. స్టూడెంట్స్ కోసం చాలా ఫ్రాడ్ ప్రామిసెస్ చేశారు. ఆ కోసం టీఆర్ఎస్ పార్టీ యాక్షన్ తీసుకోపోయినా తప్పకుండా నెక్స్ట్ మంత్లో అంటే చాలా బహిరంగ సభ పెడతా. గవర్నమెంట్ సైడ్ డిమాండ్ ఉంది, ఇమీడియట్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి. లేకుంటే స్టూడెంట్స్ లైఫ్ బర్బాద్ అవుతుంది. ఈ స్కూల్లో అంటే సర్టిఫికేట్ ఇస్తలేదు, మీ ఫీజు కట్టలేకుంటే నాకు సర్టిఫికేట్ ఇస్తలేదు. చాలా ప్రాబ్లంలు ఉన్నారు. మా సీఎం గారికి నేను అప్పీల్ చేస్తున్నారు, ఇమీడియట్ మీరు స్టూడెంట్స్కి ఫీజు రీఎంబర్స్మెంట్ చేయాలి. ఆల్రెడీ హైకోర్టు తీర్పిచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి ఉన్న బకాయిలు చెల్లించాలి. విద్యార్థుల నుంచి మీరు డబ్బులు రికవరీ చేసుకోండి అనేటువంటిది. అంటే ప్రభుత్వం నుంచి రియాక్షన్ లేదు. ఇది ఏం చేస్తా లేదు, ఫాల్స్ ప్రామిసెస్ చేశారు. అన్ని ఈ ఒకటి లేదు, ఆల్ ప్రామిసెస్ ఫాల్స్ ఉంది. ఎలక్షన్ పవర్లో వచ్చిన కోసం ఇది రాంగ్ కాన్సెప్ట్ ఉంది. పవర్ ముందు ప్రామిస్ చేస్తే అంటే తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మొత్తం ఫాల్స్ ప్రామిస్ కర్ణాటకలో చేశారు, తర్వాత తెలంగాణలో చేశారు, తర్వాత మొత్తం అయిపోయింది. దుకాణం అయిపోయింది. ఎక్కడ పోతే డిఫీట్ వస్తుంది. పబ్లిక్ ఐడియా వచ్చింది, రాంగ్ ప్రామిసెస్ కోసం ఓటు అడుగుతున్నారు, ఓటు ఇవ్వలేదు. డెఫినెట్గా ప్రాపర్లీ స్టూడెంట్స్ కోసం, ఎవరి కోసం, ఫార్మర్ కోసం, ఎవ్రీ పర్సన్కు చాలా ప్రామిస్ చేశారు. రిలీజియస్ పర్సన్స్కి ప్రామిసెస్ చేశారు, ఆయనకు ఇవ్వలేదు. మొత్తం రాంగ్ ప్రామిస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ వస్తే పబ్లిక్ అంటే డిసైడ్ చేస్తే ఇట్లా ఏం చేయాలి అంటే. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి తెలంగాణలో ఎందుకు దీనిపైన ఫోకస్ చేయట్లేదు అనుకుంటారు? రీజన్ ఏంది? అంటే కేసీఆర్ ప్రవేశపెట్టిర్రు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కంటిన్యూ చేసిర్రు. దాన్ని తీసేయాలనేటువంటి ఆలోచన దేని గురించి? అది ఈ కోసం ఎవ్రీ టైం మీ బడ్జెట్ చూడాలి. 3 times పెరిగింది కేసీఆర్ పీరియడ్లో 10 yearsలో. ఈయన ఏం బడ్జెట్లో అంటే ఒక పైసా పెరగలేదు. ఇంకో లైన్ ఆర్డర్ బాగాలేదు. ఎవ్రీ సెక్టర్లో అంటే కాంగ్రెస్ ఫెయిల్ అవుతున్నారు. డెఫినెట్గా పబ్లిక్ పూరా వాచ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఏ స్టేట్లో పోతే అంటే డిఫీట్ వస్తుంది. ఇప్పుడు ఎందుకు వస్తుంది? రాంగ్ ప్రామిస్ చేసే పవర్లో వస్తాయంటే ఇది పబ్లిక్ రియాక్షన్ తీసుకువెళ్తున్నారు. తప్పకుండా ఇక్కడ తెలంగాణలో పబ్లిక్ ఎలక్షన్లో 100% ఆయన रिएक्शन తీసుకు. जनरली देश में कुछ भी होने दो, रिएक्ट होने का असदुद्दीन ओवैसी। तेलंगाना में इतना हो रहा, इतने लाखों का स्टूडेंट्स को इफेक्ट हो रहा फीस रीइंबर्समेंट नहीं देने से, उसके वो बात पे असदुद्दीन ओवैसी क्यों खामोश है? ये उनकी पार्टी की पॉलिसी है, उनकी पार्टी की पॉलिसी से वो काम करते हैं। और लोग सब ऑब्जर्व करते हैं, हर एक के बारे में ऑब्जर्व करते हैं। पब्लिक इश्यू तो पब्लिक है, डेफिनेट उस पर आवाज़ उठाना चाहिए। हमारा स्टूडेंट्स हमारा फ्यूचर है, उनके बारे में जान इंसाफ़ी हो रही, डेफिनेट आवाज़ उठाना चाहिए। अगर वो नहीं उठाते हैं तो मैं समझता हूँ। नहीं, नहीं, आप क्या बोलेंगे? असदुद्दीन ओवैसी को क्या क्वेश्चन करेंगे आप? होम मिनिस्टर करे सो है, आप 2 बार मिनिस्ट्री करे सो है बीआरएस की हुकूमत में। आप यूनो को क्यों खामोश है? आपके साथ थे, अभी कांग्रेस की गोद में बैठे से। है नहीं, अब तो हमारे साथ नहीं हो तो कांग्रेस के साथ है। और हम उनसे गुजारिश करते हैं कि स्टूडेंट इशू पे ज़रूर आवाज़ उठाइए। इसमें सब स्टूडेंट्स है, स्टूडेंट तो खाली थोड़े हिंदू है, अदर कम्युनिटी है, मुस्लिम भी स्टूडेंट्स है उसके अंदर, उनका भी फ्यूचर ख़राब हो रहा है। हमारी गुजारिश है कि डेफिनेट वो काम, जब कांग्रेस का साथ देते हैं, कांग्रेस साथ है तो डेफिनेट चीफ मिनिस्टर को तवज्जो दिलाना चाहिए और प्रेशर के साथ बोलकर इस पर अमलावरी होना चाहिए। सही आप बोले, जो प्रेशर करना है गवर्नमेंट के ऊपर, कांग्रेस के साथ रहने दो, मगर स्टूडेंट्स के भविष्य को वो नज़र में रख लेके पूछना चाहिए। क्यों नहीं पूछ रहे असदुद्दीन ओवैसी? पूछना चाहिए, उनके ताल्लुकात चीफ मिनिस्टर से या कांग्रेस से अच्छे है, पता नहीं वो क्या चाह रहे हैं, किस तरह पूछना चाह रहे हैं। हमारी तो गुजारिश यही है, हम तो अपोजिशन में तो हर इशू पे बात करेंगे। और स्टूडेंट तो हमारा कोई भी मुस्लिम स्टूडेंट्स हो,
अदर कम्युनिटी स्टूडेंट्स हो, ये हमारा फ्यूचर है। इनका जब कोई मसला हो रहा है, क्योंकि बच्चों का एजुकेशन के सर्टिफिकेट नहीं मिलेंगे ना, तो उनका फ्यूचर ख़त्म हो जाता है। आज बच्चों का एडमिशन होना है तो विदाउट सर्टिफिकेट एडमिशन तो नहीं हो सकता। उसके लिए आवाज़ उठाना चाहिए। हमारी भी उनसे गुजारिश है, आप डेफिनेट इसके ऊपर स्ट्रांगली डिसीजन लेना चाहिए। नहीं, आप क्या बोलेंगे क्यों नहीं पूछ रहे उन लोग, वजह क्या है, रीजन क्या होगा? पर्सनल एजेंडा होगा, नहीं तो और दूसरा कुछ मसला दूसरा है? वो वो आवाज़ ही नहीं उठाना चाहते। वो जो है जब इलेक्शन के अंदर फिर रहे हैं, सारा हिंदुस्तान फिर रहे हैं, मान जहाँ हमारी स्टेट के अंदर जो इश्यूज है, जो मसले हैं, उसके ऊपर भी आवाज़ जरा सा उठाना चाहिए। वो आजकल इलेक्शन में ज़्यादा बिजी है, पर यहाँ का जो हमारा तेलंगाना के स्टूडेंट्स का जो इशू है, उस पर आवाज़ उठाना चाहिए। हमारा डिमांड है कि वो भी आगे आइए, हमारे साथ आइए, ताकि वो लोगों के साथ इंसाफ दिला सके। आवाज उठाने का छोड़ दीजिए, असदुद्दीन ओवैसी ये बात कह रहा है कि पार्टी चलाने का तरीका ठीक नहीं है, बीआरएस का चेंज कर दो। उन्होंने इनडायरेक्टली केटीआर को टारगेट करके बोले से केटीआर को चलाना नहीं आ रहा, वर्किंग प्रेसिडेंट पूरा उसको हैंड ओवर कर दिए, पूरा हाथ में ले लीजिए केसीआर बोल के परसों बीआरएस को टारगेट करो से। ये टोटली गलत है। केटीआर बहुत बड़े डायनामिक लीडर है। मैं आपसे एक बात बताना चाहता हूँ, हिंदुस्तान में, सारे इंडिया में जितने लीडर्स है, उनकी केटीआर की एज के लीडर्स है, यूथ लीडर्स है, सब में नंबर 1 कोई लीडर है तो वो केटीआर है। वो बहुत अच्छी तरीके से चला रहे हैं और काफ़ी पार्टी के अंदर बहुत जोर का काम चल रहा है। और आने वाला वक्त में ज़रूर हम भारी मेजॉरिटी से जीतकर फिर से इक़्तिदार में आएंगे। पब्लिक चाहती है कि केटीआर बहुत जो केटीआर का आप देख लीजिए, शहर हैदराबाद को देख लीजिए, उनका काम करने का तरीका देख लीजिए, ड्रिंकिंग वाटर का मसला देखिए, इलेक्ट्रिसिटी का मसला देखिए, हर शोबेहात में आवाम के बेसिक इशू के ऊपर उन्होंने बहुत काम किया है। आज पब्लिक केटीआर साहब को लाइक कर रही है और केसीआर साहब भी बहुत बड़े लीडर है। अब उनके बारे में बोलना टोटली गलत है। और हमारे स्टेट में जिस तरीके से केटीआर साहब रूल अदा कर रहे हैं, बहुत अच्छी तरीके से काम कर रहे हैं। क्यों असदुद्दीन ओवैसी, आप इतने सारे अच्छा करे बोल के बोल रहे हैं आप केटीआर, क्यों असदुद्दीन ओवैसी एमआईएम पार्टी से केटीआर को क्यों टारगेट कर रहे हैं? नहीं, एमआईएम की पॉलिसी इस वक्त बीआरएस के साथ अलायंस में नहीं है, तो इसलिए टारगेट करते रहते हैं। वो तो जैसा चाहे अपने बोलते रहते हैं, मगर हमारे पास जो काम हो रहा है ना, बहुत अच्छा काम हो रहा है, बहुत अच्छी तरीके से काम हो रहा है। आवाम याद कर रही है। आज हर किसी, आप तो मीडिया के बहुत इंपॉर्टेंट पर्सन हैं, आप किसी से भी बात कीजिए, पूरी पुरानी हुकूमत को याद करिए, फिर से केटीआर को याद करिए, केसीआर साहब को याद करिए। आपके साथ थे 10 साल फ्रेंडली पार्टी एमआईएम, जब केसीआर केटीआर डायनामिक दिखे उन लोगों को, एमआईएम असद अकबरुद्दीन ओवैसी को, अभी क्यों अच्छा नहीं लग रहा केटीआर? अब फ्रेंडली तो कांग्रेस पार्टी है ना, अभी तो फ्रेंडली है। हमारी स्टेट में तो जो फ्रेंड है, फ्रेंड का साथ दे रहे हैं हम इलेक्शन के टाइम पे सभी को अपना अपना बताए कि काम करने का तरीका कौन कैसा कर रहे हैं, किसको क्या सपोर्ट करना चाहिए। हमारी स्टेट के अंदर जो 10 इयर्स रूल रहा है केसीआर साहब का, केटीआर साहब का या हरीश राव साहब का, वो बहुत अच्छा रूल कर रहे हैं लोग। और लोग फिर से याद कर रहे हैं कि नेक्स्ट गवर्नमेंट में फिर वो रूल पावर में आना चाहिए, उसी तरह जिस तरह पहले हुकूमत की है, जैसे सपोर्ट किया, उसी सपोर्ट की ज़रूरत है हमारी स्टेट के अंदर। वो सिर्फ केसीआर साहब कर सकते हैं, केटीआर साहब करते हैं। पब्लिक यही बात बता रही है। आप कितने की सालों से 7 सीट एमआईएम का है, उससे पहले कांग्रेस भी हो, बीआरएस भी हो, अभी कांग्रेस है, फिर भी 7 सीट उन लोग का उन लोगों का हुकूमत चल रहा वहाँ पर। गवर्नमेंट कोई भी रहने दो, कितने साल भी चलने दो, उन लोगों का चल रहा वहाँ पर। आगे नेक्स्ट अगले सालों में नेक्स्ट इलेक्शंस में बीआरएस 7 सीटों पे सीरियस फोकस करेगा। डेफिनेट करेगी, 100% करेगी। जब उनसे दोस्ती थी तो इसलिए नहीं किया गया था, पर अब आने वाले टाइम पर डेफिनेट उसके ऊपर तवज्जो दी जाएगी। ओल्ड सिटी के 7 सीटों पर भी जहाँ भी हम अच्छे कैंडिडेट रहेंगे उन्हें ठहराया जाएगा और पूरी जिताने की कोशिश की जाएगी। परिवार पार्टी बोल के आपको बोले से परसों अकबरुद्दीन ओवैसी परसों असेंबली सेशन में परिवार का पार्टी चला रहे, केसीआर केटीआर हरीश राव बेटी सब ऐसा बोले सो है, मैं उसका भी एमआईएम मैं एक बात पूछना था, उनकी पार्टी कौन सी है? उनकी भी परिवार पार्टी है। कि पॉलिटिशियन का बेटा पॉलिटिशियन होता है, डॉक्टर का बेटा डॉक्टर होता है। काम अच्छा करते कौन करते हैं वो देखिए। बीआरएस में जो भी लीडर्स है बहुत अच्छा काम किए, और जो फैमिली मेम्बर्स है वो भी बहुत अच्छी तरीके से काम करके आवाम को सपोर्ट किए। आज आवाम फिर से याद करिए, फिर केसीआर केटीआर को याद करिए। डेफिनेट आने वाले इलेक्शन में ज़रूर भारी मेजॉरिटी से जीतेंगे और तेलंगाना में वही स्टेट बनेगी। आप बोले सच बात है, सलाउद्दीन असदुद्दीन अकबरुद्दीन नेक्स्ट नूरुद्दीन, उसके बाद में असदुद्दीन का बेटी भी अभी नेक्स्ट इलेक्शन में लड़ने वाले हैं। तो चार चार जने हैं उन लोगों से अभी जो जनरेशन पॉलिटिक्स में 4 जने रहने वाले बोल के सुने। देखिए, मैं बताया ना अभी आपको, इंजीनियर का बेटा इंजीनियर होता है, डॉक्टर का बेटा डॉक्टर होता है, बिजनेसमैन का बच्चा बिजनेसमैन होता है, पॉलिटिशियन का बच्चा पॉलिटिक्स में आता है।
और आँख खुलने के साथ ही देखता है पॉलिटिक्स। तो हम यही हर एक से उम्मीद करते हैं कि किसी के बेटे को किसी पॉलिटिक्स में आने से मना तो नहीं करते, और उनसे यही गुजारिश करते हैं अच्छे तरीके से काम कीजिए, चाहे हमारी पार्टी में रहो, चाहे उनकी पार्टी में रहो, किसी और पार्टी में रहो। जो भी पॉलिटिक्स में पॉलिटिशियन के बेटे आते हैं, उनकी फैमिली आती है, उनसे हम गुजारिश ये करते हैं अच्छी तरीके से आवाम की खिदमत कीजिए, ताकि आवाम आपको याद रख सके, और आपका जो जो पेरेंट्स आपके काम करते हैं उसे कंटिन्यू कीजिए। రైట్. థ్యాంక్ యూ మహమ్మద్ అలీజీ. హోమ్ మినిస్టర్ ఎక్స్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా సభ ఉంటుంది. అసదుద్దీన్ ఓవైసీ కూడా దీని మీద క్వశ్చన్ చేయాల్సిందే. ఇప్పుడు కాంగ్రెస్తో ట్రావెల్ చేస్తూ ఉన్నారు కాబట్టి క్వశ్చన్ చేయలేకపోతున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ 2028 ఎలక్షన్లో ఈ ఎంఐఎం 7 సీట్ల పైన ఫోకస్ చేయబోతా ఉన్నాం సీరియస్గా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు వచ్చేటువంటి రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ ఎంఐఎంతో కలిసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఈరోజు కాంగ్రెస్తో కలిసి కేటీఆర్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.